ఎలా ఉండబోతుంది అంటారు? 65 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఖచ్చితంగా జగన్ అన్న వస్తారండి. ఎంతో ఎన్నో పథకాలు పెట్టి పేద ప్రజల్ని, ముఖ్యంగా స్కూల్ పిల్లల కానించి వాళ్ళ తల్లిదండ్రుల్లో చిరునవ్వు చూసిన కానించి స్కూల్ పిల్లలకి చదివిన విధానం కానీ ఏ పథకాలు కానీ. మీరు అభివృద్ధి బాగుంది, పథకాలు బాగున్నాయి అంటున్నారు, మరి రాజధాని లేదు అని అంటున్నారు కదా. రాజధాని ఎందుకు లేదండి? రాజధాని రాజధాని ఉంటుంటే ఈ రోజు రాజధానిలో ఎవరు ఉండేవారండి? చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులే ఉండేవారు. అక్కడ చుట్టుపక్కల కూడా వాళ్ళ పెత్తందారుల సహాయంతో వేల ఎకరాలని రైతుల దగ్గర దోచుకుని రాజ్యం ఓన్లీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకే అంకితం చేశాడు. ఈ రోజు అమరావతి వచ్చుంటే ఈ రోజు వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకున్న బంగ్లాలు ఈ రోజు దాన్ని రాజధానిగా చూడవలసి వచ్చిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అది జగన్ అన్న వచ్చి ఈ రోజు దాన్ని తుడిచేయడం జరిగింది. ఈ రోజు అందరూ జగన్ అన్నకి పట్టం కట్టి ఈ రోజు వచ్చే ఎన్నికల్లో జగన్ అన్న మేము గెలిపించుకుంటామని మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఎన్ని పార్టీలు వచ్చినా ఏమొచ్చినా సరే, ఏ సునామీ వచ్చినా సరే జగన్ అన్న ఆపేది ఎవ్వరూ లేరు. శర్మిల కాదు కదా, శర్మిల వాళ్ళ చెల్లి వచ్చినా మళ్ళీ ఇంకా ఎవరు ఆపేవారు లేరు. మళ్ళీ జగన్ గారు జెండా ఎగరేస్తారు. అది ఖచ్చితంగా మేము అందరం సిద్ధంగా ఉన్నాం.